హై టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీగా ఫాలో అవ్వండి బ్రదర్. అండ్ మీకేమైనా ఇంపార్టెంట్ డౌట్స్ నాకు మెసేజ్ చేయాలనుకుంటే కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు మెసేజ్ చేయొచ్చు. అక్కడ రిప్లై ఇస్తాను. అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఉంది. ఒకసారి చెక్‌ఔట్ అయితే చేయండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. నేను 2 డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను. సీఏపీఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ నుంచి హెడ్ కానిస్టేబుల్ అండ్ ఏఎస్ఐ పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. వాటిలోన బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ అండ్ అస్సాం రైఫిల్, ఎస్ఎస్బి ఈ పోస్టులకు భర్తీ చేస్తున్నారు. వీటికి బీఎస్ఎఫ్ వాళ్ళు నోడల్గా అయితే ఉంటున్నారని చెప్పడం అయితే జరిగింది. ఓవరాల్గా 1500 పోస్టులు భర్తీ చేస్తున్నారని చెప్పాను. వాటికి అప్లికేషన్ అనేది ఈరోజు స్టార్ట్ అయింది. బట్ ప్రజెంట్ మనకు ఫుల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనిలో మనకి కొన్ని మోడిఫికేషన్ అయితే చేశారు. సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకు కొద్దిగా చేంజ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మళ్ళీ నోటిఫికేషన్ వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వీడియో అయితే చేస్తాను. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయాలంటే కనుక కింద కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను. అండ్ చాలామంది క్వాలిఫికేషన్ కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. క్వాలిఫికేషన్ ఏంటి అండ్ ఇంటర్మీడియట్ లేని వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అది కూడా నేను ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒకటే రిక్వెస్ట్, వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి బ్రదర్. లైక్ అయినా మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు సిఐపిఎఫ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. దీనికి మనకు బీఎస్ఎఫ్ వాళ్ళు హెడ్ అయితే ఉన్నారు కాబట్టి నోడల్గా మనకు బీఎస్ఎఫ్ వెబ్సైట్లో మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే ఉంది. ఒకసారి అక్కడ చెక్ చేసుకోండి. లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో మీకు పోస్ట్ అయితే చేసిన అక్కడ మీరు ఫుల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ అయితే చేసుకుని ఒకసారి చెక్అౌట్ అయితే చేసుకోండి. ఇది వచ్చేసి ఆఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఇంకోటి మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అంటే మీరు ఏమైనా హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి డౌట్స్ క్లారిఫై చేసుకోవాలంటే ఇక్కడ వాళ్ళు హెల్ప్ లైన్ నెంబర్ అయితే పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ లాస్ట్ మీకు 51 అనే నెంబర్ అయితే చేంజ్ అవుతుంది. 51, 52, 53, 54, 55 ఇట్లా మీకు 5 నెంబర్లు అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. సేమ్ నెంబర్లే బట్ లాస్ట్లో వచ్చేసి 51, 52 అనేది చేంజ్ అయితే చేసుకుని మీరైతే కాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు అప్లై చేయాల్సినటువంటి వెబ్సైట్ లింక్ వచ్చేసి బీఎస్ఎఫ్ వాళ్ళది recruit.bsf.gov.in అనే వెబ్సైట్లో మాత్రం మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మీకు మననే అయిపోయినాయి కదా, మనకు జూన్ 9వ తేదీ నుంచి మనకు జూలై 8వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు ఈరోజు మనకు మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ 1 గంటకి అయితే స్టార్ట్ అయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి కొంతమంది బ్రదర్ మనకు శాలరీ ఏ విధంగా ఉంటుందని చాలామంది అడిగారు కదా. ఇక్కడ చూసుకుంటే పే స్కేల్ మనకు ఇక్కడ మనకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి వీటికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు లెవెల్ 5 కింద మీకు శాలరీ అయితే వస్తుంది. 29,200 నుండి 92,300 వరకు శాలరీ అయితే వస్తుంది. మీకు ప్లస్ అలవెన్స్ కలుపుకుంటే మీకు దాదాపుగా 50,000 వరకు శాలరీ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అనమాట. సబ్ ఇన్స్పెక్టర్ కంటే కొద్దిగా తక్కువ ర్యాంకు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబుల్కి లెవెల్ 4 కింద ఇస్తారు. 25,500 నుండి 81,300 వరకు శాలరీ అయితే వస్తుంది. అన్ని అలవేసెస్ కలుపుకుంటే కానీ మీకు 40,000 అబోవ్ మీకు శాలరీ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ క్వాలిఫికేషన్ కానీ అప్లై అయితే చేసుకుని బ్రదర్. అండ్ ఇంకోటి చాలామంది 2 పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. 2 పోస్టులకు అప్లై అయితే చేయకూడదు. ఓన్లీ 1 పోస్ట్కి మాత్రమే మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పోస్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి బీఎస్ఎఫ్కి 17 పోస్టులు, సిఆర్పిఎఫ్కి 21 అండ్ ఐటీబీపీకి 56, సిఐఎస్ఎఫ్కి 146 అండ్ ఎస్ఎస్బికి 3 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు కేటగిరీ వైజ్గా కూడా చూసుకోవచ్చు. అండ్ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకు అంటే పైన చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకు హెడ్ కానిస్టేబుల్. దీనికి బీఎస్ఎఫ్ వాళ్ళకి వచ్చేసి 302 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సిఆర్పిఎఫ్ వాళ్ళకు 282 పోస్టులు, ఐటీబీపీ వాళ్ళకు 163, సిఐఎస్ఎఫ్కి 496 పోస్టులు, ఎస్ఎస్బికి 5 పోస్టులు అండ్ అస్సాం రైఫిల్కి 35 పోస్టులు అనమాట. కింద వచ్చేసి మనకి ఇక్కడ 10 వేకెన్సీ అని మనకు ఎక్సర్సైజ్ కేటగిరీ వాళ్ళకు ఫిలప్ అయితే చేస్తున్నారు. ఇక్కడ 1500 పోస్టులు భర్తీ చేస్తున్నారు కాబట్టి 10% అంటే 150 పోస్టులు అనేది ఎక్సర్సైజ్ కేటగిరీ వాళ్ళకు వెళ్ళిపోతాయి. చాలామంది వచ్చేసి కొంతమంది అడిగారు, బ్రదర్ ప్రజెంట్ ఎస్హెచ్డి కానిస్టేబుల్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి వెంటనే ఈ పోస్ట్ అన్ని కూడా ఫిలప్ చేస్తారంట అని అడుగుతూ ఉన్నారు. అదంతా కూడా బుల్షిట్ ఫేక్ న్యూస్ అనమాట. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కానీ ఇక్కడ మనకు ఆగస్టు 1, 2024కి మీ ఏజ్ అనేది కౌంట్ అయితే చేస్తూ ఉన్నారు అనమాట. 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్లో ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక 18 నుండి 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 18 నుండి 28 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు ఏజ్ రిలాక్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి నేను కౌంట్ అంటే అన్నీ కూడా కలిపి మీకు అయితే చెప్తా ఉన్నాను. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకు అప్లికేషన్ ఫీజు కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపాయలు అయితే పేమెంట్ అయితే ఉంది. ఇది యువర్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే బాయ్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక రిమైనింగ్ ఉమెన్స్ కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు కానీ అండ్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అండ్ ఎక్సర్సైజ్ కేటగిరీ వాళ్ళు పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక
మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఆగస్టు 1, 2024 లోపు కంప్లీట్ అయితే అయ్యి ఉండాలి. ఎవరైతే 10+2 ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయ్యి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంటర్మీడియట్ కానీ లేకుంటే 10+2 కానీ ఎవరైతే పాస్ అయ్యి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కొంతమంది బ్రదర్ నేను ఇంటర్మీడియట్ చేయలేదు, నేను డిప్లొమా చేశాను, అది ఇంటర్కి ఈక్వల్ కాబట్టి అప్లై అయితే చేసుకోవచ్చు అని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఏమైనా మెన్షన్ చేశారంటే ఇక్కడ మీరు కింద చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు నోటిఫికేషన్ కావాలంటే మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను, ఒకసారి చూసుకోండి. ఇక్కడ 9.4 అనే పారాగ్రాఫ్, ఇన్ కేస్ ఆఫ్ ద క్యాండిడేట్ పాసింగ్ ఈక్వల్ టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సచ్ క్యాండిడేట్ షెల్ ఆల్సో ప్రొడ్యూస్ రిలవెంట్ ఈక్వలెన్స్ డాక్యుమెంట్స్ అని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఇంటర్మీడియట్కి ఈక్వల్ ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీరు వాటికి సంబంధించినటువంటి ఈక్వలైజేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఫిజికల్ టెస్ట్ అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీరైతే కంపల్సరీగా మీరు ఇక్కడ చూసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరైతే కంపల్సరీ మీరు ప్రొడ్యూస్ అయితే చేయాల్సి ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు అప్పుడు ఆ టైంలో మీరు ప్రొడ్యూస్ చేయకపోతే మిమ్మల్ని అయితే రిజెక్ట్ అయితే చేస్తామని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో లేదంటే ఇంటర్మీడియట్కి ఈక్వల్ ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరైతే అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఓన్లీ మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మాత్రమే అడగడం అయితే జరిగింది అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి టైపింగ్ టెస్ట్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ఇక్కడ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. అంటే ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ కానీ ఎవరైతే అప్లై చేసుకుంటే వాళ్ళు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఎవరైనా ఏసఐ పోస్ట్కి అప్లై చేస్తే వాళ్ళకి డిక్టేషన్ అయితే ఉంటుంది అనమాట, స్టెనో అంటారు దాన్ని. అండ్ ఇక్కడ మీరు టైపింగ్ రాదు కదా బ్రదర్ నేను అప్లై చేసుకోవచ్చు అంటే కొంతమందికి డౌట్ అయితే ఉండొచ్చు. ఇప్పుడు మీరు అప్లై చేసుకోండి, అప్లై చేసేటప్పుడు మీకు టైపింగ్ సర్టిఫికేట్ కానీ ఏది కూడా అడగదు. బట్ ఏంటంటే మీరు అప్లై చేసిన తర్వాత మీరు టైపింగ్ నేర్చుకోండి. మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా చేంజ్ అయితే చేశారన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది, మీకు టైపింగ్ టెస్ట్కి చాలా టైం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఎగ్జాక్ట్గా 3 months మీరు టైపింగ్ వెళ్ళారంటే 3 months లోపల మీకు టైపింగ్ అనేది మొత్తం కూడా A to Z వచ్చేస్తుంది. కాబట్టి మీరు అప్లై చేసుకొని మీరు టైపింగ్ టెస్ట్ మీద మీరు ఫోకస్ అయితే పెట్టండి. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి సెలక్షన్ ప్రాసెస్ అనేది చేంజ్ అయితే చేశారని చెప్పాను కదా. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు స్టేజ్ 1 వచ్చేసి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుందంట ముందుగా. ఇక్కడ PST అండ్ PET ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎంఫిసి టెస్ట్. అండ్ తర్వాత స్టేజ్ 2లో వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇక్కడ ఫిజికల్ టెస్ట్కి ఎటువంటి మార్కులు అయితే ఉండవు. అండ్ CBTకి వచ్చేసి 100 మార్కులకి అయితే ఉంటుంది. తర్వాత థర్డ్ ఫేజ్ వచ్చేసి మనకు స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందని మీకు చెప్తాను. ఇక నెక్స్ట్ దీనికి హైట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మేల్ వాళ్ళు వచ్చేసి 165 సెంటీమీటర్లు అనేది హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చెస్ట్ విషయానికి వస్తే ఇది ఓన్లీ మేల్ వాళ్ళకి మాత్రమే. నార్మల్ అప్పుడు 77 సెంటీమీటర్లు, బ్రీతింగ్ తీసుకుంటే 82 సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఎవరైతే ST కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎవరైతే మేల్ వాళ్ళు ST కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో హైట్ అనేది 162.5 సెంటీమీటర్లు అనేది హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ అప్పుడు 76 సెంటీమీటర్లు, బ్రీతింగ్ తీసుకుంటే 81 సెంటీమీటర్లు. ఇది ST వాళ్ళు అనమాట, మేల్ వాళ్ళు. ఇక నెక్స్ట్ ఫీమేల్ కేటగిరీ వాళ్ళు హైట్ ఎంత ఉండాలంటే ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళు 155 సెంటీమీటర్లు అనేది హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. చెస్ట్ అనేది నాట్ అప్లికబుల్ అనమాట. అండ్ ఒకవేళ ఫీమేల్లోన ఎవరైతే ST కేటగిరీలో ఎవరుతున్నారో షెడ్యూల్ ట్రైబల్స్ అనమాట, వాళ్ళు 150 సెంటీమీటర్ అనేది హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక చెస్ట్ అనేది నాట్ అప్లికబుల్ అనమాట. ఇక నెక్స్ట్ వెయిట్ వచ్చేసి మీ హైట్కి మీ ఏజ్కి తగ్గట్టు వెయిట్ అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ వెయిట్ ఎంత ఉన్నా పర్వాలేదు, బట్ చాలా తక్కువ అయితే ఉండదు అనమాట. ఇక నెక్స్ట్ ఎవరైతే హైట్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ అనేది రన్నింగ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇదే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటారు, PET. ఇది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ముందుగా మేల్ వాళ్ళకి వచ్చేసి 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని 6 నిమిషాల 30 సెకండ్స్ల లోపు కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి 800 మీటర్స్ రన్నింగ్ని 4 నిమిషాల 45 సెకండ్స్లో కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మళ్ళీ ఏమో చెప్తున్నాను, ఈ ఫిజికల్ టెస్ట్కి ఎటువంటి మార్కులు అయితే ఉండవు. ఓన్లీ మీరు ఎగ్జామ్లో రాసినటువంటి మార్కులను బట్టే మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఫిజికల్ టెస్ట్కు సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ ఎక్కడ కండక్ట్ చేస్తారో మీకు కూడా ఒక డౌట్ అయితే ఉండొచ్చు. ఇక్కడ మనకు నోటిఫికేషన్ అనే వాళ్ళు ఫిజికల్ టెస్ట్ సెంటర్ కూడా మెన్షన్ చేశారు. నోటిఫికేషన్లో 31 పాయింట్ చూసుకుంటే తెలంగాణకు వచ్చేసి గ్రూప్ సెంటర్ CRPF చంద్రయానగుట్ట, మనకు హైదరాబాద్లో అయితే తెలంగాణలో అయితే ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. మనకు చంద్రయానగుట్టలో మనకు CRPF వాళ్ళ సెంటర్ అయితే ఉంది కదా, అక్కడైతే ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా మీరు ఫిజికల్ టెస్ట్ మీరు అంటే ఇప్పుడు ఎవరైతే SSG కానిస్టేబుల్ పోయిన నోటిఫికేషన్కి మీరు ఫిజికల్ వెళ్ళారో ఈ గ్రౌండ్ కొంతమందికి ఐడి అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ స్టేజ్ 2లో వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇది CBT అంటున్నారు, అంటే మనకు ఎగ్జామ్ అనేది మనకు కంప్యూటర్లో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ హిందీ లాంగ్వేజ్ కానీ ఏదో ఒకటి మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. 20 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు. అండ్ మనకు జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 20 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు. న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి మనకు 20 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు. క్లరికల్ యాప్టిట్యూడ్ నుంచి మనకు 20 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు. కంప్యూటర్ నాలెడ్జ్ వాటికి సంబంధించిన క్వశ్చన్లు కూడా వస్తాయి అనమాట. 20 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు. ఓవరాల్గా 100 క్వశ్చన్లు వస్తే 100 మార్కులకు. ఇక టైం డ్యూరేషన్ వచ్చేసి మనకు 1:40 నిమిషాలు అంటే 1 hour 40 minutes మీకు టైం అయితే ఇస్తారు 100 మార్కులకు. ఇక క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందంటే కనుక మనకు
ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్‌లో మాత్రమే మనకు క్వెషన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇది ఓన్లీ సీబీటీ ద్వారా మాత్రమే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్తా ఉన్నారు. అండ్ ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏందంటే కొంతమందికి బ్రదర్ దీనికి నెగెటివ్ మార్కింగ్ ఉందని అడుగుతున్నారు. దీనికి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండదనమాట. మీరు 100 క్వెషన్‌లు ఈజీగా అటెంప్ట్ అయితే చేయొచ్చు. 100కి 100 క్వెషన్‌లు కూడా అటెంప్ట్ అయితే చేయొచ్చనమాట. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. అంటే ఇక్కడ మనకు నోటిఫికేషన్ వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అయితే పెడతాము ఏంటి అనేది కూడా. అండ్ ఇంకోటి కొంతమంది బ్రదర్ నా కాడ ఎన్‌సీసీ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఏమైనా బోనస్ మార్క్స్ యాడ్ అవుతాయంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ 15.1.10 పాయింట్‌లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నో బోనస్ మార్క్స్ విల్ బీ గివెన్ టు ద నేషనల్ క్యాడెట్ క్రాప్స్. అంటే ఇక్కడ ఎవరైతే ఎన్‌సీసీ సర్టిఫికేట్స్ ఉంటుందో వాళ్ళకి ఎటువంటి మార్కులు అయితే బోనస్ మార్క్స్ అయితే రావు అని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొంతమంది షార్ట్ లిస్ట్ అవుతారు కదా. నెక్స్ట్ స్టేజ్ అనేది మనకు స్కిల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ స్కిల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే కదా ఎవరైతే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఐ స్టెనోకి అప్లై చేసుకుంటారో వాళ్ళకు డిక్టేషన్ అయితే ఉంటుందన్నమాట. మీకు 10 నిమిషాలు టైం అయితే ఇస్తారు. మీరు పర్ మినిట్ 80 వర్డ్స్ మీరు డిక్టేషన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. మీకు 10 నిమిషాలు ఇస్తారు. 10 నిమిషాలు అంటే అప్పుడు 800 వర్డ్స్ అయితే అనమాట. ఇక నెక్స్ట్ ఎవరైతే హెడ్ కానిస్టేబుల్కి అప్లై చేస్తారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఇంగ్లీష్ టైపింగ్ అయితే ఉంటుంది. అంటే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మనం ఏదో ఒకటి చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇంగ్లీష్ టైపింగ్ చేస్తా అంటే కనుక కంప్యూటర్లో మీరు 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఒక్క నిమిషానికి 35 వర్డ్స్ అనేది మీరు టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ హిందీ టైపింగ్ తీసుకుంటే 30 వర్డ్స్ పర్ మినిట్. మీకు ఓవరాల్‌గా మీకు 10 నిమిషాలని మీకు టైం అయితే ఇస్తారనమాట. ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కూడా మీరు టైపింగ్ కూడా నేర్చుకుని పడతారు. మీరు ఇప్పటి నుంచి నేర్చుకుంటేనే మీరు అప్పటిలోపు గెటిన్ అయితే అవ్వగలరనమాట. అండ్ ఈ స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో మీకు ప్రతిదీ చెక్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మీరు ఇచ్చినటువంటి ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా. తర్వాత మనకు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్‌లో మీకు ఏం చేస్తారంటే మీకు ఇప్పుడు ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్‌కి ఏ విధంగా అయితే చెక్ చేస్తారో ఆ విధంగా మీకు మెడికల్ అనేది చెక్ చేసి మీలోనే ఏమైనా ఫాల్ట్ ఉంటే మీకు రీమెడికల్ రాస్తారు. అక్కడ కూడా ప్రాబ్లమ్ ఏందంటే మిమ్మల్ని రిజెక్ట్ చేసి మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు. ఒకవేళ అక్కడ క్లియర్ అయిందంటే కనుక ఓకే. తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మీ పేరు ఉందంటే కనుక మీకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇంత బ్రదర్ వీడియో సిఐపిఎఫ్ నుంచి ఇచ్చినటువంటి హెడ్ కానిస్టేబుల్ అండ్ ఏఎస్ఐ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ దీనికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయాలంటే కనుక కింద కామెంట్ అయితే చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఫైనల్‌గా వచ్చేసి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మీరు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మీరు మెసేజ్ చేస్తే అక్కడ మీకు రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.